బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా ఇటు కాంగ్రెస్ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మేజర్‌గా ఇటు సర్పంచ్ ఎన్నికల్లో మరి బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్తామని కూడా మరి మొన్న కేబినెట్ భేటీలో కూడా నిర్ణయించారు. మరి దీనిపై కూడా ఒకవైపు బీసీ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ అసలు ఏం చెప్పదలుచుకున్నది? ఇటు స్థానిక సంస్థలు అంటే మేజర్‌గా అయితే మాత్రం సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం మరి ఎలాంటి పార్టీ గుర్తులుండవు. మరి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులుంటాయి. మరి దీన్ని మేజర్‌గా చేసుకొని మరి ఈ రకంగా బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తే మరి జనాల్లో కొంత నెగిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కటకం మృత్యుంజయ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొన్న కేబినెట్ భేటీ కూడా జరిగింది. సార్ ఇప్పుడు బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మరి కాంగ్రెస్ స్టాండ్ చేంజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇటు స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని కూడా మొన్న కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి జనాలకు కొంచెం నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మొదటనే హామీ ఇచ్చారు. ఇటు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ కూడా చెప్పారు, బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామన్నారు. మరి ఇప్పుడు ఎందుకు స్టాండ్ మార్చారు? ఇది జనాల్లో కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక విషయం దీని మీద గమనించాలి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అని ఇవాళ చారిత్రాత్మకమైన ఒక డిక్లరేషన్, అది దాని పేరే కామారెడ్డి డిక్లరేషన్. దాన్ని అందరూ ఇవాళ ఒక మైలురాయిగా తీసుకుంటూ ఉన్నారు. అక్కడ మీరు 42% రిజర్వేషన్ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని అన్నారు. అందుకొరకు ఇవ్వాలని అనేకమైనటువంటి బీసీ సంఘాలు మాట్లాడినాయి. తర్వాత మేము కూడా వాళ్ళెవరో అడిగినరనే కాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, మరి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఒక బలహీన వర్గాల సంఘానికి ప్రతినిధిగా, మా అధ్యక్షుడుగా పార్టీ యావత్తు దీని మీద మొత్తం 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని దానికి ఒక జీవో తీశారు. ఆ జీవో కోర్టులలో వేయడం జరిగింది. కోర్టులు వివిధ అంశాలను ఇప్పుడు కోర్టుల గురించి డిస్కస్ చేయడం మంచి పద్ధతి కాదు, కానీ కోర్టులు వాటిని వ్యతిరేకించినాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయింది. అక్కడ పోయినాక కూడా అవసరమైతే మీరు పాత ప్రకారంగా తీసుకొని కానీ షెడ్యూల్ 9లో పెట్టకుండా మీరు షెడ్యూల్ 9లో లేకుండా దీన్ని చేయలేరు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా గౌరవ న్యాయస్థానం చెప్పిన తర్వాత అది ముందుకు పోనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏమైంది, మేము దీన్ని అసెంబ్లీలో చట్టం చేసి, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి, ఆ బిల్లును కన్ఫర్మ్ చేయడానికి గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ దగ్గర బిల్లు ఆగిపోతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర ఆగిపోతుంది. ఆయన దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి బిల్లు చేసేటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. అదొక ప్రాసెస్లో ఇక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళు చేయాలి. ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎలక్షన్లకి ఎందుకు పోతూ ఉన్నారని. లోకల్ బాడీ ఎలక్షన్లలో పోకపోతే రేపు జనవరి తర్వాత మనకు 15th ఫైనాన్స్ నుంచి వచ్చే పైసలు ఇదివరకే పెండింగ్లో పడ్డాయి. దాదాపు 3,000 అని అందరూ అంటున్నారు, కానీ 4,700 కోట్ల రూపాయలు రావాలన్నట. గ్రామ పంచాయతీల పరిస్థితి సరే, రైట్ ఆర్ రాంగ్, ఇప్పటిదాకా అది లేట్ అయింది. ఆ లేట్ అయిన పరిస్థితుల్లో ఎప్పుడో ఫిబ్రవరిలో జరగవలసిన ఎలక్షన్లను ఏదో కారణాల వల్ల ఆగినాయి. ఆగిన దానికి ఇప్పుడు వాటిని పెట్టకపోతే గ్రామ పంచాయతీలలో స్వీపర్లు లేరు, జీతాలు లేవు, మోరీలు లేవు, మన పారిశుద్ధ్య కార్యక్రమం లేదు. వాళ్ళకు ఏమి పరిస్థితి లేనటువంటి ఒక వీధి దీపాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డబ్బులను వెంటనే మనం కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయించుకోవాలంటే కనీసం లోకల్ బాడీస్ అంటే బలహీన వర్గాల నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ మాట్లాడేటట్టు ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే లోకల్ బాడీ కాదు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా లోకల్ బాడీయే. కాబట్టి ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మొదలు పెడదాం అని చెప్పి మొన్న 3 దినాల కింద జరిగిన క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిండ్రు. ఓటర్ లిస్టు తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునేటువంటి ప్లాన్ ఇచ్చిండ్రు. కాబట్టి రేపు జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆగింది ఇది? ఎవరిని అడుగుతుండ్రు మీరు? ఇప్పుడు ఇవాళ మాట్లాడేటోళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఇవాళ ఎట్లా మీరు చేయకుండా చేస్తుండని మాట్లాడేటోళ్ళు అధికారంలో మళ్ళీ అగైన్ భారతీయ జనతా పార్టీ దీనికి బాధ్యత వహించాలి. భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. మీకున్న 4 మంది ఎంపీలు, తర్వాత బీజేపీ వాళ్ళు అందరూ కలిసిపోయి ప్రధానమంత్రి దగ్గర మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, మరి మా రాష్ట్రంలో ఈ ఆందోళన నడుస్తూ ఉన్నది, మేము ఇస్తామని ఒప్పుకున్నాం. లక్ష్మణ్ గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, బీసీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి మరి భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఈ బిల్లును పాస్ కాకుండా ఎందుకు ఆపుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. మీకు ఇష్టం లేదా ఇది? మీకు ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్పండి మీరు బయట. కానీ మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు యునానిమస్గా ఎందుకు ఒప్పుకున్నారు?
మీరు అసెంబ్లీలో యునానిమస్ అయినాడు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మీరు అందరు లేరా అన్నాడు, ఉన్నారు కదా, ఏకగ్రీవంగా అన్నాడు బిల్లును మీరు సమర్థించి బయటకు వచ్చి మళ్ళీ పోయి మీరు ఢిల్లీలో పోయి దాని బిల్లును సమర్థించకపోతే ద్వంద్వ విధానం కాదా ఇది డ్యూయల్ పాలసీ కాదా? అసెంబ్లీలోనేమో ఆనాడే మీకు ధైర్యం ఉంటే, లేకపోతే మీకు అది ఇష్టం లేకపోయినట్లయితే మేము ఇది ఒప్పుకోము, మేము ఈ బిల్లుకు వ్యతిరేకం చేస్తామని చెప్పి మీరు ఓటింగ్లో పాల్గొనకుండా పోయేది ఉండి, మీరు అక్కడ ఓటింగ్లో పాల్గొంటారు, మంచిదని చెప్పి సపోర్ట్ చేస్తాం. మేమందరం ఏమనుకుంటున్నాం, ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఢిల్లీలో వాళ్ళు ఒప్పిస్తారు అని అనుకున్నారు. ఇవాళ ఇంత ప్రధానమైనటువంటి వ్యక్తులు మన రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి, ఇద్దరు మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలను మొన్ననే గెలుచుకున్నారు కాబట్టి వీళ్ళు అక్కడ పోయి ఆ బిల్లును పాస్ చేసుకొస్తారని అనుకున్నాం. కానీ వీళ్ళు ఇక్కడ పోయి ఒక మాట, కనీసం అక్కడ పోయి ఒక మాట కూడా చెప్పకుండా ఇక్కడ గవర్నర్ గారికి చెప్పి అది తొక్కిపెట్టి, అక్కడ రాష్ట్రపతికి చెప్పి, అక్కడ ప్రధానమంత్రికి చెప్పకుండా పార్లమెంట్ రాకుండా దీన్ని చేయడం, దీని వెనుక ఉన్నటువంటి దురుద్దేశం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని తప్ప వాళ్ళకి ఇంకో కార్యక్రమం లేదు. కాకపోతే ఇప్పుడు పెట్టకపోతే ఏం జరుగుతుందంటే, మరి ఆ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు స్టాచ్యుటరీ నిధులు, అవి ఏదో దానం ఇచ్చేటి కావు, తప్పకుండా రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి అవి తెప్పించవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కనుక కనీసం మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్లనైనా ఇప్పుడు పెట్టి వాటికి మనం సాయం చేద్దామనేటువంటి ఆలోచనలు ఉన్నాం మేము. అంటే ఈ విషయం ముందు తెలియదా? అంటే గ్రామ పంచాయతీలకు 4,000 కోట్లు కేంద్రం నుంచి రావాలనే విషయం ముందు తెలియదా? మరి కిషన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా గుర్తొచ్చింది, మరి ఇప్పుడు అర్జెంటుగా సర్పంచ్ ఎన్నికలు పెడతామనేసి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు నేనేమంటున్నా, అర్జెంటుగా ఆయన ఏం చెప్పిండో నాకు తెలియదు. 4,000 కోట్లు 700, 500, 200 ఎక్కువ తక్కువ నాకు తెలియదు. అంటే మొన్న సాయంత్రం కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పడంతోనే ఈవినింగే కేబినెట్ భేటీలో ఈ విషయం చర్చించి వెంటనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని కూడా రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. 4 దినాల ముందరనే కేబినెట్లో ఏం చర్చ చేయాలనేది ఎజెండా జరిగింది. కిషన్ రెడ్డి గారు చెప్తే కిషన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ను ఎజెండాలో పెట్టుకోవాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టలేదు, రేవంత్ రెడ్డికి పట్టలేదు. ఈ ఎజెండా ఎన్నడో డిసైడ్ అయిన ఎజెండా, తప్పకుండా రేపు వచ్చేటువంటి క్యాబినెట్లో ఈ డిస్కషన్ జరుగుతుంది, మనం దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్న తర్వాత అంతకుముందు మేము అనుకున్నట్టు టికెట్లు మంచి చెడ్డ ఇవన్నీ మొత్తం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు ఇవన్నీ చేయాలనుకున్నాం. అట్లీస్ట్ మనం ఇది చేయాలనేటువంటి నిర్ణయం ఆనాడు తీసుకున్నాం. తర్వాత రెండోది ఏంటంటే, సరే అఫ్కోర్స్ ప్రభుత్వ పరంగా మేము చేయలేకున్నా కూడా దీంట్లో 42% ఇస్తాము, 50% ఇచ్చుకుంటాం, ఎన్నన్నీ మేము అబవ్ 42% కూడా బీసీలకు మేము సీట్లు ఇచ్చుకుంటామని చెప్పారు. మీరు కూడా ఇచ్చుకోండి, మీరు కూడా ఇవ్వండి. అందులో అయితే టికెట్లు లేవు, రాజకీయ పార్టీలు లేవు, అందులో సింబల్స్ లేవు, కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి చేయండి, సహకరించండి, అంతే తప్ప. కానీ లేకపోతే మీరు ఎలక్షన్లు పెట్టకమని చెప్పండి. అచ్చా, ఇప్పుడు మేము ఎలక్షన్లు తొందరగా పెడుతున్నాము, మీరు ఇప్పుడే యాదికి వచ్చిందా అనే ప్రశ్న వేసినటువంటి రాజకీయ పార్టీలను నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలక్షన్లు పెట్టకమంటుండ్రా? గ్రామ పంచాయతీలకు 42% వచ్చేదాకా కానీ ఎప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టద్దని చెప్పి మీరు భావిస్తుండ్రా? ఎలక్షన్లు పెట్టకమని చెప్పేది ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి. మరి అంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుచుడితో ఊపు వచ్చింది కాబట్టి ఇదే ఊపులో సర్పంచ్ ఎన్నికలు కూడా కైవసం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటారా? సర్పంచ్ ఎన్నికలు ఎవరు కైవసం చేసుకునేది ఉన్నది? మేమేమైనా బీఫామ్లు ఇచ్చేది ఉన్నదా? మేము టికెట్లు ఇచ్చేది ఉన్నదా? ఎవరు టికెట్లు ఇచ్చేది లేదు దానికి. మాకు అదే ఆ టికెట్లు ఇచ్చి ఇన్ని గెలిచినాయి అన్ని గెలిచినాయి చెప్పడానికి ఇలా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ సహాయం అవసరం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు తప్పకుండా ప్రభుత్వంతో కలిసి కోఆర్డినేట్ చేస్తాయి, అవి ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు, అంతే తప్ప అది మేము టికెట్లు ఇచ్చి ఇన్ని గెలిచినాయి అన్ని గెలిచినాయి అని చెప్పే అవకాశం అయితే లేదు కదా. అంటే మీరు పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తే మరి బీసీ సంఘాల నేతల నుంచి కూడా కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మరి రాబోయే సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులు ఉండవు, మరి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి కదా, మరి అప్పుడు మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది కదా ఈ రకంగా మాట మార్చి నిర్ణయం తీసుకోవడం వల్ల. ఇప్పుడు మేము దానిలో రిజర్వేషన్లు 42% ఇవ్వకుండా పాత రిజర్వేషన్ల ప్రకారంగానే పోవడానికి కారణం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రభుత్వం కూడా చెప్పింది, ఏమని చెప్పింది? మేము అది చేయలేకపోతున్నాం, ఎందుకంటే కేంద్రం చేయనిస్తలేదు మమ్మల్ని. కేంద్రం మా చేతులు కట్టేసింది, కేంద్రం మేము పంపిన బిల్లులను తొక్కిపట్టింది, కాబట్టి చేయలేకపోతున్నాం. మేము చేయాలని అనుకుంటే ఇవాళ మాకు వాళ్ళ అనుమతి కావాలి, 9th షెడ్యూల్లో రావాలి. ఇంకా కొంతమంది చెప్తున్న 9th షెడ్యూల్ వచ్చినా కూడా అది కాదా పోదా అది అని చెప్తుంటే, ఏదైనా కానీ అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం చేయవలసిన అవసరం ఉన్నది, గవర్నర్ ఆమోదించవలసిన. వీటిని తొక్కిపెట్టి ఉంచడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కారణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ వాళ్ళు తొక్కిపెడితే, ఎన్ని రోజులు తొక్కిపెడితే దీన్ని మేము ఆ గ్రామ పంచాయతీలను చంపుడు, వాళ్ళకు డబ్బులు లేకుండా నిధులు లేకుండా వాళ్ళని ఆ గ్రామ పంచాయతీలను చెడగొట్టుడు, అందుకొరకు తప్పకుండా ఎన్నికైనటువంటి చట్టబద్ధమైనటువంటి గ్రామ పంచాయతీ పాలకులు వచ్చినప్పుడు మాత్రమే ఆ డబ్బులు వస్తాయి. కనుక చాలా అర్జెంటుగా ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టకపోతే వచ్చిన వెంటనే మునిగిపోయింది ఏం లేదు, దాని కొరకు ప్రయత్నం చేస్తాం.
మేము ఇంకా ఆ ప్రయత్నం కొనసాగుతుంది. మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా, మొన్న అదే క్యాబినెట్ తర్వాత కూడా పార్టీలో ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. పార్టీ కానీ మహేష్ గౌడ్ గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ పార్లమెంట్ ఎలక్షన్లు రేపు వచ్చే దాంట్లో అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఈ 42% రిజర్వేషన్ విషయం లోపల కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవడానికి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో దీన్ని బిల్లు పాస్ చేయించుకోవడానికి కావాల్సినటువంటి రెండంచెల కార్యక్రమం, అటు గవర్నమెంట్ ఇటు పార్టీ రెండు కలిసి ఏం చేయాలి ఢిల్లీలో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇలా తీసుకోవాలని చెప్పి నిర్ణయం జరుగుతుంది. దాని కొరకు ఒక కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది. రేపు పార్లమెంట్లో బరాబర్ దాని కొరకు మేము పంచాయతీ చేస్తాం. కాబట్టి మేము బదనాం కావాలని కాదు, బదనాం చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడేమో ఒప్పుకుంటారు. రాష్ట్రంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటలేరా ప్రజలు? ఇంత ప్రజల అమాయకుల మీరు అసెంబ్లీలో శాసనసభలో మీ ఎమ్మెల్యేలు మొత్తం మంది ఒప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓకే రిజర్వేషన్లు సరి అంటారు, మీరు ఢిల్లీలో పోయి ఏం మాట్లాడారు? మీరు దాని విషయం ఎట్లా మాట్లాడారు? అంటే బీసీలకు 40% రిజర్వేషన్ల మీద మరి త్వరలో ఇటు పార్లమెంటుకు సంబంధించిన సమావేశాలు జరగబోతున్నాయి, శీతాకాల సమావేశాలు. మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మరి అక్కడ గల్లీలో కాకుండా ఢిల్లీలో కొట్లాడితే ఆయన ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మరి కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ అన్నీ కూడా కలిసి వెళ్తే బాగుంటుంది కదా. తప్పకుండా ఏమేం ప్రయత్నాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో చేయాలనో మా పార్టీ పరంగా మాత్రమే కాకుండా అఖిల పక్షాలను సమీకరిస్తారు, అందరిని వాళ్ళని కూడా తోలుకుపోతారు. వాళ్ళకు మాతో పాటు వచ్చే ధైర్యం ఉండాలి. తర్వాత మాతో పాటు వచ్చేటువంటి నైతికత కూడా ఉండాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఒప్పుకున్నాం కనుక అక్కడ ఒప్పిస్తామనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉండాలి. తప్పకుండా ఇప్పుడు నేను ఇంతకుముందే మీరు అడగకముందే నేను చెప్పిన ఏంటంటే ఈ ఒక కార్యక్రమం రూపొందించబడుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంను ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్ మాకు ఇవ్వవలసి అవసరం ఉన్నదని చెప్పి నొక్కి చెప్పడానికి ఒక ప్రోగ్రాం, అది ఎటువంటి ప్రోగ్రాం ఏందనేది పార్టీ కూర్చొని డిసైడ్ చేస్తుంది. ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటారు, ఇవన్నిటి మీద చేస్తారు. కాబట్టి అందరినీ వాళ్ళను కూడా తోలుకుపోవడానికి వీళ్ళని తోలుకుపోవడానికి ఇదంతా ఏమేం చేయాలి అక్కడ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దేశం యొక్క దృష్టిని, పార్లమెంట్ యొక్క దృష్టిని 42% రాష్ట్రం లోపల రిజర్వేషన్ ఇచ్చి తీరవాలి అనేటువంటి అంశము దేశానికి తెలిసేటట్టు, పార్లమెంటుకు తెలిసేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే కార్యక్రమం తీసుకుంటాం తప్పకుండా. ఇప్పుడు బీసీ కులగణన సర్వే చేశారు మీరు, తర్వాత బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. దాని ఆధారంగానే బీసీలో మొత్తం జనాభా అంతా కూడా 56% పైగా ఉన్నది. ఓన్లీ బీసీల విషయానికి వస్తే మాత్రం 46.26గా ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీరు 47% రిజర్వేషన్లు ఇద్దాం అనుకున్నారు. మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డు పెడుతున్నట్టున్నారు. మరి ఈ విషయంలో గతంలో కూడా తమిళనాడులో కూడా 69% పైగా రిజర్వేషన్ అమలవుతున్నాయి. అక్కడ 9th షెడ్యూల్ కూడా చర్చ జరిగింది. మరి ఇక్కడ చట్టపరంగా అంటే ఏమన్నా ఈ బిల్లులోనే ఏమైనా తప్పిదాలు ఉన్నాయా ఏంటి, అసలు ఏం జరగబోతుంది? ఇక నేనంత డీటెయిల్గా డిస్కస్ ఎందుకు చేయాలంటే ఇక అది హైకోర్టులు, సుప్రీంకోర్టులు, తర్వాత రాజకీయ పండితులు అనేకమైనటువంటి కామెంట్స్ చేసి ఈ సమస్య కొలిక్కి రాలేదు. ఇక దీని మీద ఏది కామెంట్ చేస్తే కూడా మళ్ళీ బలహీన వర్గాలు వాళ్ళ అభిప్రాయం ఒకటి, అందులో అనేక మందికి అనేక తీరుల అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ లోపాలున్నాయా మంచి ఉన్నాయా అని కాదు. మనం 42% రిజర్వేషన్ ఇక్కడ ఉన్నటువంటి లెక్కలతోని, ఇక్కడ ఉన్నటువంటి మనం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాని ప్రకారంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు అది దానికి కట్టుబడి ఉన్నది ఇప్పుడు కూడా మా ప్రభుత్వం. కాబట్టి దాని కొరకే మేము ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కేంద్రం కూడా జనగణన చేస్తుంది. దాని ద్వారా కూడా రేపు పొద్దునట్టు విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఏదో విధంగా అట్లా అది ఆ లెక్క కావచ్చు ఈ లెక్క కావచ్చు, ఎట్లయినా కూడా 42% మనం ఇచ్చి తీరాలి అనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీన్ని మసిపూసి మారడికాయ చేసి బదనాం చేసి ఇష్టం లేదు వీళ్ళకు కావాలని చేస్తాను, మేము కావాలని చేసి ఏమేమి చేయాలనో రాష్ట్రంలో ఒక ప్రభుత్వంగా అన్నీ చేసి మేము పంపించినాం. అది పెండింగ్ ఉన్నది అంటుంటే ఇంకా మేము కావాలని చేసేది ఏముంటుంది అందులో. కాబట్టి తప్పులా ఉప్పులా ఇప్పుడు ఈ స్థాయిలో ఎంచేటువంటి పరిస్థితి కాదు. ఇది మనం ఇందులో తప్పులు పట్టే విషయం కూడా లేదు. 42% ఇస్తామని అన్నాం, ఇచ్చి తీరుతాం. ఈరోజు బిల్లుల విషయంలో కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది. అంటే ఒకవేళ గవర్నర్ వద్దకు బిల్లు వస్తే మాత్రం మరి ఆ బిల్లును పరిశీలించాలి, లేదంటే రాష్ట్రపతికైనా పంపించాలి, లేదంటే మళ్ళీ అసెంబ్లీకి తిరిగి పంపించాలి తప్ప ఎక్కడ కూడా తిరస్కరించే ధోరణి చేయొద్దంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అంటే చాలా వరకు 3 నెలలు 4 నెలలు అని ఇట్లా పెండింగ్లో పెడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి అసెంబ్లీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తిరస్కరించిన అవకాశం లేదు. గవర్నర్కి సంబంధించి కూడా చట్టపరిధిలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది కదా ఈ బిల్లుల విషయంలో, దీన్ని ఎట్లా చూస్తారు? అది వాళ్ళు ఇప్పుడు గవర్నరు, తర్వాత రాజకీయ వ్యవస్థ, రాష్ట్రపతి కార్యాలయాలు, గవర్నర్ కార్యాలయం అదంతా చూసుకుంటారు. దాని గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎట్లా అమలు చేయాలి అనే విషయం లోపల వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి వై షుడ్ ఐ కామెంట్?
లెట్ దెమ్ టేక్. నిన్న ఏదో జరుగుతూ ఉంది, వాళ్ళు చెప్పాము. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత దాన్ని పాటించవలసినటువంటి బాధ్యత గవర్నర్ల పైన కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు నిర్ణయం. దాని మీద నేనేం చెప్పినా బాగుండదు. అది మొత్తాలకైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో ఇటు ఒకవైపు బీజేపీ మొత్తం మోకాలడ్డు పెట్టే ప్రయత్నం చేస్తుంది, ఒకవైపు కాంగ్రెస్ మాత్రం మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చే వెళ్దామనే ఆలోచన ఉంది. కానీ మరి ప్రజెంట్ గ్రామ పంచాయతీ నిధులకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి 4,000 కోట్లు కూడా మరి అవి పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది, మళ్ళీ వెనుకకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ నేపథ్యంలోనే మరి గ్రామ అభివృద్ధి దిశనే ఆలోచించి మరి త్వరలోనే డిసెంబర్ 2వ వారంలో మరి సర్పంచ్ ఎన్నికలకు వెళ్దామని కూడా తాము డిసైడ్ చేస్తాం. మరి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తాం. మరి ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ పాజే ప్రసక్తి లేదు. మరి కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం, అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఫైట్ చేసి మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా మరి కాంగ్రెస్ సీనియర్ నేత కటకం మృత్యుంజయ సార్ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.